Hello all of you, welcome. My name is Nikhil. Today we are going to discuss anthropology subject for UPSC students. UPSC students ఎవరెవరైతే ఉన్నారో తెలుగులో డీల్ చేయబోతున్నాము. ఆంథ్రపాలజీ సబ్జెక్ట్లో నేను మేజర్ టాపిక్స్ నేను ఏవైతే చాలా బెస్ట్ అవేర్గా ఉన్నానో ఆ టాపిక్స్ వచ్చేసరికి నేను మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు నేను చెప్పే దాంట్లో మేబీ తప్పులు ఉండొచ్చు. 100% నేను అన్నీ కరెక్ట్గానే చెప్తానని చెప్పట్లేదు. తప్పులు ఒకవేళ ఉంటే మీరు వాటిని ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎనీథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకు అనంటే ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్. సో ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్, ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్, ఐఎమ్ ఆల్సో ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. సో మిస్టేక్స్ హ్యాపెన్, possibility of happening mistakes are there. So please understand this point. ఆ మిస్టేక్స్ అనేది నాకు తెలిసి మాత్రం నేను ఇది చెప్పను, నాకు తెలియకుండా జరిగే అవకాశం ఏదైనా ఉండొచ్చు. సో ప్లీజ్ అండర్స్టాండ్ కైండ్లీ. సో ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ఆంథ్రపాలజీలో యూనిట్ 7 పేపర్ 1లో యూనిట్ 7 కల్చర్ అండ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అనే యూనిట్ అనేది చెప్పబోతున్నాను అన్నమాట. సో ఇది 7th యూనిట్ కింద వస్తుంది. ఓకే, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ అంటే ఏంటి? భాష. మనకు భాష ఎలా ఉపయోగపడుతుంది, భాష ఎలా పుట్టింది, భాష అంటే ఏంటి, భాష యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఇటువంటివన్నీ ఈ టాపిక్లో ఈ యూనిట్లో వస్తాయన్నమాట. నేను కంప్లీట్ యూనిట్ రైట్ నౌ టీచ్ చేయబోతున్నాను. సో ప్లీజ్ కైండ్లీ దయచేసి వినండి. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను, ఎందుకంటే ఐ విల్ టీచ్ ఎ లిటిల్ బిట్ బెటర్. ఓకే, సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. లెట్స్ స్టార్ట్ ద యూనిట్. యూనిట్ నెంబర్ 7 కల్చర్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. నేను కల్చర్ అని కూడా చెప్పా కదా, మిస్టేక్గా అనుకున్నా. కల్చర్ అనేది కూడా యూనిట్ హెడింగ్ అనమాట, యాడ్ అయ్యి ఉంది. కల్చర్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, హియర్ మనం బేసిక్స్లోకి వెళ్తే యూనిట్ 7 కల్చర్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. నేచర్, ఆరిజిన్ ఏమేమి ఉన్నాయి, ఈ యూనిట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ అనమాట పాయింట్. నేచర్, ఆరిజిన్ and characteristics of language, verbal and non-verbal communication, social context of language. These are the major topics from unit number 7 culture, language and communication. సో ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే వినండి. నేచర్ అంటే లాంగ్వేజ్ యొక్క నేచర్. ఆరిజిన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఎలా పుట్టింది, దాని లక్షణాలు ఏంటి, స్టార్టింగ్లో చెప్పా కదా అది. వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్లో 2 టైప్స్ ఉంటాయి, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వీటిని మనము వోకల్ అండ్ నాన్ వోకల్ కమ్యూనికేషన్ కూడా అనొచ్చు. ఓకే, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్. ఈ భాషని మనకి సొసైటీలో ఎలా ఉపయోగిస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఈ భాష అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది అనమాట సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ అని అంటే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. Language studies in anthropological context is also called as linguistic anthropology. లాంగ్వేజ్ స్టడీస్ని లాంగ్వేజ్ మీద బేస్ చేసుకొని, లాంగ్వేజ్ మీద స్టడీస్ చేయడాన్ని ఏమంటారు ఇక్కడ ఆంథ్రపాలజీలో? లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ అని అంటారు. లాంగ్వేజ్ ఈజ్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కల్చర్. ఒక సంస్కృతికి, సాంప్రదాయాలకి భాష అనేది చాలా ముఖ్యమైనది. భాష అనేది లేకపోతే ఏ సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ డెవలప్ అవ్వలేదు, షేర్ అవ్వలేదు. సో దాని యాక్టివిటీస్ని కంటిన్యూ చేయలేదన్నమాట. ఒక కల్చర్ యొక్క యాక్టివిటీస్ని, ఒక సంస్కృతి సాంప్రదాయాల యొక్క యాక్టివిటీస్ని భాష లేకపోతే అది కంటిన్యూ చేయడం చాలా కష్టం అవుతుంది. సో లాంగ్వేజ్ ఈజ్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద కల్చర్. Any study of culture is incomplete without the involvement of linguistic studies. ఎనీ స్టడీ ఆఫ్ కల్చర్కి సంబంధించిన ఏ స్టడీ అయినా, స్టడీస్ అంటే ఇక్కడ తెలుగులో మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే అధ్యయనం అంటాం అనమాట. ఏ భాషకు సంబంధించిన అధ్యయనాలైనా కూడా
లింగ్విస్టిక్ స్టడీస్ లేకుండా ఆ అధ్యయనాలు ఇన్కంప్లీట్ అవుతాయన్నమాట. అవి లేకుండా కంప్లీట్ అవ్వవు అని అనమాట. అంటే ప్రతి కల్చర్ సాంప్రదాయానికి సంబంధించిన అధ్యయనాల్లో కూడా భాషకు సంబంధించిన విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. భాషకు సంబంధించిన జ్ఞానము పరిజ్ఞానం అనేది దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా ఏ కల్చర్కి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు అధ్యయనాలు కంప్లీట్ అవ్వవు అని అన్నమాట ఇక్కడ మీనింగ్. ఎనీ స్టడీ ఆఫ్ కల్చర్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టడీస్. అండర్స్టాండ్? అర్థమైంది కదా. స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ కల్చర్. స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ కల్చర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ని స్టడీ చేయడము హ్యాస్ బికమ్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ కల్చర్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిందనమాట. అంటే లాంగ్వేజ్ స్టడీస్ లేకుండా మనం కల్చర్ స్టడీస్ చేయడం అవకాశం లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కల్చర్. సంస్కృతి సాంప్రదాయాల్లో భాష అనేది ఒక భాగం కాబట్టి దీన్ని పక్కన పెట్టి మనము సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అధ్యయనాల్ని భాషను పక్కన పెట్టి చేయడానికి అవకాశం లేదనమాట. భాష ఉంటేనే సంస్కృతి కూడా ఉంటుంది. వితౌట్ భాష లేకుండా ఏ సంస్కృతి నిలబడడానికి, వాటి యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదన్నమాట. సో స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ కల్చర్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది భాష అనేది అనమాట. ఓకే, ద ఫోకస్ ఆన్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఆంథ్రపాలజీ హ్యాడ్ బిగన్ ఇన్ ద లేట్ 19th century. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ లాంగ్వేజ్ స్టడీస్ యొక్క ఫోకస్ అనేది ఆంథ్రపాలజీలో ఎప్పుడు స్టార్ట్ అయింది అనంట 19th centuryలో స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ సెంచరీస్ని బాగా ఐడెంటిఫై చేయగలగాలి. సెంచరీస్కి ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం సెంచరీస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, మనం రైట్ నౌ ఏ సెంచరీలో ఉన్నాము? మనము 21st centuryలో ఉన్నాం రైట్ నౌ. వీఆర్ ఇన్ ద ఇయర్ 2025, 2025వ సంవత్సరంలో ఉన్నాము. 21వ సెంచరీలో ఉన్నాం అన్నమాట. శతాబ్దం సెంచరీ అని అంటే. ఓకే, సో ఎలా మనం సెంచరీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని అంటే, ఏ ఇయర్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ అయితే ఏదైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత ఆ నెక్స్ట్ది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 19th centuryలో ఈ ఆంథ్రపాలజీకి సంబంధించిన బేసిక్స్ అనేది స్టార్ట్ అయ్యాయని చెప్పారు కదా. ఇక్కడ 19వ సెంచరీ అంటే ఇప్పుడు 1800 దాటిన తర్వాత, ఇప్పుడు మనము 2025 ఇయర్లో రన్ అవుతున్నాం ప్రజెంట్. సో 1800 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి 1800 సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి 1801వ సంవత్సరంలోకి అడుగు పెడతారో అప్పటి నుంచి 19th century. అప్పటి నుంచి ఎప్పటి వరకు 19th century? 1800 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం మధ్య కాలంలో ఈ మధ్యలో ఏదైతే 100 సంవత్సరాలు ఉందో ఈ 100 సంవత్సరాలని మనము 19th century అని అంటాం అనమాట. సో అర్థమైందా? 19th century అంటే ఏంటి? 20th century ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1900 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఈ మధ్య 100 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో వాటిని, ఆ టైంని మనము 20th century అంటాం. ఇప్పుడు మనము 2000 సంవత్సరాలు అయిపోయి 2000 సంవత్సరాల నుంచి 2100 సంవత్సరాల మధ్యలో ఉన్నాము. కాబట్టి మనం ఇప్పుడు 21st century అంటాం అనమాట. సో ఏదైతే అయిపోయిందో అక్కడికి అయిపోయిన దాన్ని వదిలేసి నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేదాన్ని మనం ఆ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 21st century. ఇప్పుడు ఇక్కడ ఏ సెంచరీలో ఈ లాంగ్వేజ్ స్టడీస్ యొక్క ఫోకస్ స్టార్ట్ అయిందని చెప్పారు ఆంథ్రపాలజీలో? బిగిన్ ఇన్ ద లేట్ 19th century. 19th centuryలో కాదు, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. లేట్ 19th century అని అన్నాడు. లేట్ 19th century అంటే ఇప్పుడు ఆ సెంచరీని హాఫ్ ఆఫ్ చేసుకుంటే బిఫోర్ 19th century అండ్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ 19th century అంటే 1800 కాలం నుంచి 1850 మధ్య కాలంలో అని అర్థం. ఇక్కడ లేట్ 19th century అని అంటే 1850 నుంచి 1900 మధ్య కాలంలో ఇక్కడ ఇది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనేది అనమాట. ఇక్కడ ఇయర్ కూడా చెప్తున్నాడు పర్టికులర్గా. ద ఫోకస్ ఆన్ స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ ఆంథ్రపాలజీ హ్యాడ్ బిగిన్ ఇన్ ద లేట్ 19th century ఇన్ 1880. 1880 సంవత్సరంలో స్టార్ట్ అయిందనమాట. సో లేట్ అంటే 1850 దాటిన తర్వాత లేట్ 19th century. 1850కి ముందు ఇనిషియల్ 19th century అనమాట. సో ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆంథ్రపాలజికల్ థాట్. సో ఇక్కడ ఈ టైంలో ఈ ఎమర్జెన్స్ ఆఫ్ ఆంథ్రపాలజికల్ థాట్ అంటే
లాంగ్వేజ్ స్టడీస్ ఆంథ్రపాలజీలో స్టడీ చేయడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అర్థమైందా? ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ప్రిమిటివ్ కల్చర్ బై ఈబీ టైలర్. ఫస్ట్ స్టడీ ఎవరు చేశారంట? లాంగ్వేజ్కి సంబంధించిన ఫస్ట్ స్టడీ అనే పదము మీరు ఆంథ్రపాలజీలో రిపిటేటివ్గా వింటారు. సో ఈ పదానికి యొక్క అర్థం గుర్తుపెట్టుకోవాలి మీరు, అవసరం అంతైనా ఉంది. ప్రిమిటివ్ అని అంటే ఆదిమ అని అర్థం అనమాట, అంటే ఇనిషియల్ స్టేజెస్, ఆదిమ కాలంలో అని అనమాట ప్రిమిటివ్ అని అంటే. ఓకేనా? సో ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ప్రిమిటివ్ కల్చర్ బై ఈబీ టైలర్. ఈబీ టైలర్ అనే పర్సన్, ఈబీ టైలర్ అనేది ఒక పర్సన్ నేము. హీఈస్ అన్ ఆంథ్రపాలజిస్ట్. మీరు ఆంథ్రపాలజీలో ముందు వెళ్ళే కొద్దీ మిగతా యూనిట్స్లో అంతా కూడా ఈయన గురించి చాలా ఎక్కువగా వింటారు. అండ్ ఇక్కడ ప్రిమిటివ్ కల్చర్ అన్నాడు కదా, ప్రిమిటివ్ కల్చర్ అనేది ఏదైతే అన్నారో దట్స్ నేమ్ ఆఫ్ ఎ బుక్ రిటన్ బై ఈబీ టైలర్. ఈబీ టైలర్ రాసిన ఒక పుస్తకం పేరు. ఏంటి ఆ పుస్తకం పేరు? పుస్తకం పేరే ప్రిమిటివ్ కల్చర్ అనమాట. ప్రిమిటివ్ కల్చర్ అంటే ఆదిమకాలపు సంస్కృతి అని తెలుగులో, అచ్చ తెలుగులో మనం చెప్పాలంటే ఆదిమకాలపు సంస్కృతి అని అర్థం అనమాట ప్రిమిటివ్ కల్చర్. సో ఈ లాంగ్వేజ్ స్టడీస్కి సంబంధించి ఈబీ టైలర్ గారు ప్రిమిటివ్ కల్చర్ అనే తన పుస్తకంలో మొదటిసారిగా ఆంథ్రపాలజీ ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ప్రిమిటివ్ కల్చర్ బై ఈబీ టైలర్. అండర్స్టాండ్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ హెన్రీ స్వీట్. హెన్రీ స్వీట్ అనేది కూడా ఒక పర్సన్ నేమ్. హీఈస్ ఆల్సో అన్ ఆంథ్రపాలజిస్ట్. హెన్రీ స్వీట్, అన్ ఇంగ్లీష్ ఫొనెటీషియన్. I'm not sure about this. He is a anthropologist or not. He here mentioned that he is a phonetician. Okay. Henry Sweet, an English phonetician. Henry Sweet అనే పర్సన్ ఎవరు? an English phonetician and language scholar అంటే expert in English language, stated language is the expression of ideas by means of speech sounds combined into words. ఈయన భాష అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చాడనమాట, ఒక అర్థాన్ని. భాష అంటే ఏంటి అనే దానికి ఒక అర్థాన్ని చెప్పాడనమాట. ఏమని చెప్పాడు ఈయన? భాష అంటే ఏమని చెప్పాడు? Henry Sweet, an English phonetician and language scholar, stated that language is expression of ideas. భాష అంటే ఏంటి? మనకున్న భావాల్ని మనము వ్యక్తిగతం చేయడం, బయటికి వెలిబుచ్చడాన్ని భాష అని అంటాం అనమాట. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్ బై మీన్స్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? త్రూ స్పీచ్ సౌండ్స్ అనమాట. మనం ఏవైనా సౌండ్స్ చేసి మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా కదా, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా త్రూ సౌండ్. ఆ సౌండ్ లేకపోతే మీకు అర్థమవుతుందా? అదే కదా, ఆ సౌండే కదా కమ్యూనికేటింగ్ లాంగ్వేజ్ అనేది. ఓకే. సో త్రూ సౌండ్స్ అనేది మనము, త్రూ స్పీచ్ సౌండ్స్ అనేది మనము ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, దాన్నే భాష అంటాం. కంబైన్డ్ ఇంటూ వర్డ్స్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఊరికి ఎలా పడితే అలా ఎక్స్ప్రెస్ చేయం కదా. కంబైన్డ్ ఇంటూ వర్డ్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే దాంట్లో ఒక పదం నుంచి ఇంకో పదంకి మధ్య సంబంధం ఉంటుంది. ఆ సంబంధమే మీకు భాషగా మారుతుంది. ఒకవేళ నేను ఈ పదాలకు మధ్య సంబంధం లేకుండా మాట్లాడితే అది భాష అవుతుందా? అవ్వదు కదా. సో ఇలా మనము లాంగ్వేజ్ అనేది మనకున్న ఎక్స్ప్రెషన్స్ని సౌండ్స్ ద్వారా ఒక ఆర్డర్ ఫార్మాట్లో మనం ఎక్స్ప్రెస్ చేయడాన్నే భాష అని చెప్పారనమాట. ఎవరు చెప్పారు? హెన్రీ స్వీట్ అనే ఫొనెటీషియన్ అండ్ ఇంగ్లీష్ స్కాలర్ అనమాట ఈయన. సో ఈయన చెప్పారు. హెన్రీ స్వీట్, అన్ ఇంగ్లీష్ ఫొనెటీషియన్ అండ్ లాంగ్వేజ్ స్కాలర్, స్టేటెడ్ దట్ లాంగ్వేజ్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్ బై మీన్స్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ కంబైన్డ్ ఇంటూ వర్డ్స్. హీ సెడ్ దట్. ఇంకా చెప్పారు, వర్డ్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ సెంటెన్సెస్. మనం అక్షరాల్ని పదాలుగా మారుస్తాం. అక్షరాలే కదా పదాలు అయ్యేది. 4 అక్షరాలని కలిపితే 4 అక్షరాలని ఒక ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ అయ్యేటట్టుగా మనం కలిపితే అది పదాలు అవుతాయి, సెంటెన్సెస్, వాక్యాలు అవుతాయి. పదాలని మనము ఒక్కొక్క దాన్ని కలిపితే ఒక ప్రాపర్ వేలో అవి వాక్యాలు అవుతాయి, పదాల నుంచి వాక్యాలు అవుతాయి. వర్డ్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ సెంటెన్సెస్, దిస్ కాంబినేషన్ ఆన్సరింగ్ టు దట్ ఆఫ్ ఐడియాస్ ఇంటూ థాట్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఆన్సరింగ్ టు దట్ ఆఫ్ ఐడియాస్ ఇంటూ థాట్స్. మనకి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఐడియాస్ని, ఆ ఆలోచనల్ని మనము ఈ అక్షరాల రూపంలో, అక్షరాలని ఒక తర్వాత ఒకటి ఒక ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ రూపంలో అక్షరాలని వాక్యాలుగా మారుస్తూ మనము ఒక అర్థవంతమైన భాషని
కమ్యూనికేట్ చేస్తున్నాం అనమాట. ఒక అర్థవంతమైన భాషతో మనము కమ్యూనికేట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లాంగ్వేజ్. హూ సెడ్ దిస్? హెన్రీ స్వీట్, అన్ ఇంగ్లీష్ ఫొనెటీషియన్ అండ్ ఏ ఇంగ్లీష్ స్కాలర్. హీ సెడ్ దిస్. ఆయన చెప్పారనమాట. The significance of use of language for field work was brought out by Malinowski in his study of Trobriand Islands. ఇక్కడ ఇంకొకటి, the significance of use of language for field work. ఫీల్డ్ వర్క్లో, ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి? ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి? బయటకి మనము ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ ఆంథ్రపాలజీలో ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీల్డ్ వర్క్కి సంబంధించి కూడా సపరేట్ యూనిట్ ఉంది. ఐ ఆల్సో టీచ్ దట్. సో ఫీల్డ్ వర్క్ అనేది ఆంథ్రపాలజీలో చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ టాపిక్ అనమాట. ఫీల్డ్ వర్క్ లేనిది ఆంథ్రపాలజీ అనే సబ్జెక్టు, ఈ టాపిక్స్ అనేది ఉండవు. సో ఫీల్డ్ వర్క్స్లో లాంగ్వేజ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు ఇక్కడ అనంటే మలినోవిస్కీ. హీఈస్ ఆల్సో అన్ ఆంథ్రపాలజిస్ట్. హీ ఇంట్రడ్యూస్డ్ లాంగ్వేజ్ ఫస్ట్ టైం ఇన్ ద ఫీల్డ్ వర్క్స్. అతను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు ఫీల్డ్ వర్క్స్లో లాంగ్వేజ్ని, భాషని. The significance of use of language for field work was brought out by Malinowski in his study of Trobriand Islands. ఎక్కడ ఏ ఫీల్డ్ వర్క్లో అయినా దాన్ని బయటికి తీసుకొచ్చారు, లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం అని అంటే ఇన్ హీ స్టడీ ఆఫ్ ట్రోబ్రియాండ్ ఐలాండ్స్. ట్రోబ్రియాండ్ ఐలాండ్స్కి సంబంధించిన స్టడీ ఆయన ఒకటి చేశారు. ఆ స్టడీలో ఆయన ఈ ఫీల్డ్ వర్క్లో లాంగ్వేజ్కి సంబంధించిన స్టడీస్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్, ఫ్రాన్స్ బోస్. హీఈస్ ఆల్సో అన్ ఆంథ్రపాలజిస్ట్. ఫ్రాన్స్ బోస్ అనే పదం కూడా, ఈ నేమ్ కూడా మీరు చాలాసార్లు ఆంథ్రపాలజీలో వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మైండ్ దీస్ ఆంథ్రపాలజిస్ట్ నేమ్స్ అనమాట. ఎందుకంటే ఈ ఆంథ్రపాలజిస్ట్ల నేమ్ గుర్తుపెట్టుకోవడం ఈ ఆంథ్రపాలజీ సబ్జెక్ట్లో, అది కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. వీ నీడ్ టు కోడ్ దెమ్ ఇన్ ఆన్సర్ రైటింగ్. మనం ఆన్సర్ రైటింగ్లో ఈ ఆంథ్రపాలజిస్ట్ నేమ్స్ ఖచ్చితంగా కోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఎగ్జాంపుల్స్గా. సో ఈ ఆంథ్రపాలజిస్ట్ నేమ్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో హియర్ ఫ్రాన్స్ బోస్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ endangered and indigenous language of America is also very significant in understanding the importance of language for survival of any culture. ఫ్రాన్స్ బోస్ ఈయన ఏం చేశాడు లాంగ్వేజ్కి సంబంధించి అని అంటే, హియర్ హీఈస్ ద సెకండ్ పర్సన్ అనమాట. ఏం చేశారు మరి ఈయన లాంగ్వేజ్కి సంబంధించి అని అంటే, ఫ్రాన్స్ బోస్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ అండ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే ఈయన ఏం చేశారు, ఈయన ఏవైతే అంతరించిపోయేకి దగ్గరగా ఉన్నాయో అటువంటి భాషలన్నిటినీ కాపాడాలనే ప్రయత్నం ఈయన చేశాడనమాట. ఆఫ్ అమెరికా, ఇక్కడ కాదు, మన దేశంలోనో మన తెలుగు ఇవి కాదనమాట. సో బయట అమెరికా దేశంలో అనమాట ఇది చేసిందనమాట. ఈజ్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఆయన చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ కాపాడాలని ఆయన చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నమే మనకి ఇక్కడ వివరిస్తుంది. ఏం వివరిస్తుంది? భాష యొక్క ప్రాముఖ్యత ఎంత, భాష యొక్క అవసరం ఎంత, అది ఫీల్డ్ వర్క్స్కి కానీ కల్చర్కి కానీ ఎంత అనే విషయాన్ని మనం ఇక్కడే ఆయన చేసిన ఆ ప్రొటెక్టింగ్, ఆ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ని కాపాడాలని చేసిన ఆయన ప్రయత్నం నుంచే మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఎనీ కల్చర్. ముఖ్యంగా దేనికోసం కావాలి మనకి లాంగ్వేజ్? సర్వైవల్ ఆఫ్ ఎనీ కల్చర్. ఒక సంస్కృతి సాంప్రదాయాలని మనం కాపాడుకోవాలంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన భాష అనేది చాలా అవసరం అనమాట. ఇక్కడ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయేకి చేరువలో ఉన్న అని అర్థం అనమాట. తెలుగులో వాళ్ళకి కొన్ని పదాలు తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు. సో నేను ఏవైతే తెలియవు, చాలా కొంచెం అబవ్ యావరేజ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే జనరల్ యూసేజ్ ఆఫ్ యావరేజ్ వర్డ్స్ కాకుండా అబవ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి నేను తెలుగులో మళ్ళీ వాటి మీనింగ్స్ అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లాట్స్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్. ఎందుకంటే నాకు కూడా చాలా తెలియనివే ఉన్నాయన్నమాట. యూపీఎస్సీ ఫీల్డ్లో మనం ఎంటర్ అయినప్పుడు మనం ముఖ్యంగా ఏం నేర్చుకుంటామంటే ఒకాబులరీ బాగా నేర్చుకునే అవకాశం ఉంది. ఒకాబులరీ అనేది మనం ఇంతవరకు వినని ఒకాబులరీ, ఒకే పదానికి రకరకాల అర్థాలు, సినోనిమ్స్ అనమాట. ఒకే పదానికి రకరకాల అర్థాలు ఉండే ఒకాబులరీ మన కంటపడుతుంది అనమాట. మనం చూస్తాము, ఆ పదానికి అర్థం ఏంటో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది యూపీఎస్సీలో. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒకాబులరీ ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్
రెడ్యూస్ అవుతుంది. మనం ఇంతవరకు మాట్లాడిన ఇంగ్లీష్ కానీ, మనం ఇంతవరకు ఇంగ్లీష్లో విన్న పదాలు కానీ కాదు, ఇంకా అంతకు మించి డిఫరెంట్ వర్డ్స్ అనేది మనం ఇక్కడ వినబోతాం. సో అందుకు నేను ఈ పదాలకు సంబంధించిన పూర్తి అర్థాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎండేంజర్డ్ అని అంటే ఇక్కడ ఏంటి అంటే అంతరించిపోయికి చేరువలో ఉన్నానమాట. ఇక్కడ ఒక 3 పదాలు ఉంటాయి, 3 పాయింట్స్ ఉంటాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఎక్స్టింక్ట్ పదం EXTINCT ఎక్స్టింక్ట్. ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఎక్స్టింక్ట్. ఈ 3 ఏంటి అంటే ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయికి చేరువలో ఉన్నా అని. అదే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయేకి అతి చేరువలో ఉన్నానమాట. అంటే దోస్ ఆర్ ఇన్ ద ఫైనల్ వర్జ్ ఆఫ్ ద ఎక్స్టింక్ట్ పొజిషన్ అనమాట. ఎక్స్టింక్ట్ అంటే ఇక్కడ అంతరించిపోవడం, ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం. అదే ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయేకి చేరువలో ఉన్న, క్రిటికల్లీ ఎండేంజర్ అంటే అంతరించిపోయేకి అతి చేరువలో ఉన్న, అదే ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయింది, ఇంకా లేదు, అది అంతరించిపోయింది అనమాట. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఎక్స్టింక్ట్ అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది. ఇక్కడే కాదు, జియాలజీలో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వర్డ్స్ అనేది జియాలజీలో కూడా ఎక్కువగా వినే అవకాశం ఉంది. జియాలజీ అయినా జియోగ్రఫీ అయినా, సో ఈ థింగ్స్లో ఎక్కువగా, ఈ సబ్జెక్ట్స్లో వినే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే మేజర్ లాంగ్వేజెస్ కాదనమాట. ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉందో ఆ లాంగ్వేజెస్ని కాపాడే ప్రయత్నం చేశారనమాట. ఎవరు? ఫ్రాన్స్ బోస్ ఇన్ అమెరికా అంటే మనము జనరల్గా ఏమనుకుంటాము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అనుకుంటాం. నో, దట్స్ నాట్ రైట్. అమెరికాలో కూడా ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే రీజనల్ లాంగ్వేజెస్ అనేది ఉంటాయి. ప్రతి కంట్రీలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి సపరేట్ రీజనల్ లాంగ్వేజెస్ అనేది అక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన దేశంలో బయట నుంచి ఉండేవాళ్ళు మన దేశాన్ని చూస్తే ఏమనుకుంటారు, భారతదేశం అంటే ఓన్లీ హిందీ అని మాత్రమే అనుకుంటారు. బట్ ఈజ్ దట్ ట్రూ? అది నిజమా? కాదు. మన భారతదేశంలో హిందీతో పాటు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు హిందీ మాట్లాడే ప్రజలు, హిందీ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. చాలామందికి వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్తో పాటు హిందీ కూడా వచ్చు. కానీ అదే నిజమా? మన భారతదేశంలో ఉన్న భాష హిందీ మాత్రమేనా? కాదు. మన భారతదేశంలో రీజనల్ లాంగ్వేజెస్ అనేది చాలా ఉన్నాయి. మన సౌత్ సైడ్ మాట్లాడుకుంటే ప్రతి స్టేట్కి ఒక ఇండిజినస్ లాంగ్వేజ్, ప్రతి స్టేట్కి ఒక రీజనల్ లాంగ్వేజ్ అనేది ఉంది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి తెలుగు, కేరళ రాష్ట్రానికి మలయాళం, తమిళనాడు రాష్ట్రానికి తమిళ్, కర్ణాటక రాష్ట్రానికి కన్నడ, ఇలా మన సౌత్ స్టేట్స్లో ఇలా రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి చాలామంది మన భారతదేశంలో ప్రజలు కూడా ఇలానే అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే సౌత్ సైడ్ మాత్రమే రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, నార్త్ సైడ్ రీజనల్ లాంగ్వేజెస్ లేవు, నార్త్ సైడ్ మొత్తం హిందీనే మాట్లాడతారు అని. హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నార్త్ వాళ్ళే, ఇంక వాళ్ళకి అదే భాష, వాళ్ళ మాతృభాష కూడా అదే అనే ఒక భ్రమలో ఉంటారు. బట్ అది వాస్తవం కాదు. ఎందుకు అనంటే నార్త్ సైడ్ కూడా వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి హిందీతో పాటు. హిందీ బాగా ప్రాచుర్యంలో ఉన్న భాష నార్త్ సైడ్, కానీ వాటితో పాటు వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ స్టేట్ వైడ్ కూడా ఉన్నాయి. స్టేట్ వైడ్ ఉన్నవి ఉన్నాయి, కొన్ని స్టేట్స్కి కంబైన్డ్గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అస్సాం రాష్ట్రంలో అస్సామీ వాళ్ళ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్. వెస్ట్ బెంగాల్లో బెంగాలీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్. అదే గుజరాత్లో తీసుకుంటే గుజరాతీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్. సో ఇంకా మరాఠీ ఉంది రీజనల్ లాంగ్వేజ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ నార్థన్ స్టేట్స్లో కూడా మన భారతదేశంలో రీజనల్ లాంగ్వేజెస్ అనేది ఉన్నాయన్నమాట. నేను కొంచెం వైడర్గా, బ్రాడ్గా, అంటే సబ్జెక్టుకి కాకుండా సబ్జెక్ట్కి బియాండ్గా అలా ఇలా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఆ పర్స్పెక్టివ్స్ కూడా ఈ సబ్జెక్ట్కి అవసరమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో అర్థమైంది కదా. ఇక్కడ ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే అదనమాట. ఒకసారి మనం గూగుల్లో కూడా మీకు దాని ఎగ్జాక్ట్ మీనింగ్ వినిపించి ట్రై చేస్తాను. ఇండిజినస్ లాంగ్వేజెస్ మీనింగ్ ఇన్ తెలుగు. ఏమన్నారు? ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే దేశీయ భాషలు. దేశీయ భాషలు అంటే ఆ దేశంలో ఏవేవైతే భాషలు ఉన్నాయో ఆ భాషల్ని ఇక్కడ మనము ఇండిజినస్ లాంగ్వేజెస్ అని అంటాం అన్నమాట.
సో ఈ ఇండిజినస్ లాంగ్వేజెస్ని కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రాన్స్ బోస్ గారు ఎంతో ప్రయత్నించారనమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్. Lévi-Strauss, a French anthropologist, explained that culture is represented by language. Language is the manifestation of a culture. Lévi-Strauss, he is also an anthropologist. ఆయన ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఆయన ఏం చెప్పారు అని అంటే, ఏ ఫ్రెంచ్ ఆంథ్రపోలజిస్ట్. హూ ఈజ్ హీ? ఈజ్ ఆల్సో అన్ ఆంథ్రపోలజిస్ట్. బట్ ఇక్కడ ఆంథ్రపోలజిస్ట్లో కూడా బ్రిటిష్ ఆంథ్రపోలజిస్ట్ ఉంటారు, ఫ్రెంచ్ ఆంథ్రపోలజిస్ట్ ఉంటారు, అమెరికన్ ఆంథ్రపోలజిస్టులు ఉంటారు, ఇండియా ఆంథ్రపోలజిస్టులు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువగా ఉంటారు కంపేర్ టు. వీళ్ళలో కొంతమంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మేల్, బట్ మైనారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ ఫీమేల్ కూడా ఉన్నారనమాట ఆంథ్రపోలజిస్ట్లో. వాళ్ళని కూడా అప్కమింగ్ సబ్జెక్ట్లో నేను చెప్తాను, ఎవరు మెయిల్ ఎవరు ఫీమేల్ అని. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరూ మేలే అనమాట. సో Lévi-Strauss ఈజ్ ఆల్సో an anthropologist, a French anthropologist, explained that, ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు, that culture is represented by లాంగ్వేజ్. కల్చర్ అనేది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఆ భాషతోనే, ఆ సంస్కృతి సాంప్రదాయాలకు భాషతోనే మనకు రిప్రజెంట్ అవుతుంది, అంటే బయటికి కనపడుతుంది, వ్యక్తింప చేయబడుతుంది అని అనమాట, బయటికి రిప్రజెంట్ చేయబడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఎవరు ఇక్కడ? Lévi-Strauss అనే ఆంథ్రపోలజిస్ట్. హూ ఇస్ హీ? ఎ ఫ్రెంచ్ ఆంథ్రపోలజిస్ట్. లాంగ్వేజ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కల్చర్. ఈయన ఏం చెప్పారు? లాంగ్వేజ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కల్చర్. ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఈ దీంట్లో ఇది ఒక వర్డే కదా, కొంచెం క్రిటికల్గా ఉన్న వర్డ్, అబవ్ నార్మల్గా ఉన్న వర్డ్. సో ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే అభివ్యక్తి అని అనమాట తెలుగులో. ఎగ్జిబిషన్, డిస్ప్లే, ఆ ఎగ్జిబిషన్. సో ఏంటి మేనిఫెస్టేషన్ అంటే ఒక ప్రజెంటేషన్ లాంటిది అనమాట. లాంగ్వేజ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కల్చర్. లాంగ్వేజ్ అనేది ఒక ప్రజెంటేషన్ చేస్తుంది. ఏం ప్రజెంటేషన్ చేస్తుంది? తన సంస్కృతి సాంప్రదాయాలు, ఆ భాషకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదే కనిపించేలా బయటికి 10 మందికి ప్రచారం చేస్తుంది, బయటికి 10 మందికి ప్రజెంట్ చేస్తుంది. లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీనింగ్ అన్నమాట. అర్థమైందా? అండర్స్టాండ్స్? ఓకే. నెక్స్ట్ పాయింట్, దెర్ ఆర్ 3 డిఫరెంట్ వ్యూస్ ఆర్ నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి. లాంగ్వేజ్ యొక్క స్వభావం అన్నమాట, భాష యొక్క స్వభావం అంటే భాష ఎలా ఉంటుంది, భాషకు సంబంధించి ఏంటి అనేది అనమాట. సో దోస్ ఆర్ 1 స్ట్రక్చరల్ నేచర్, 2 కమ్యూనికేటివ్ నేచర్, 3 ఇంటరాక్షనల్ నేచర్ అనమాట. సో ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏంటి అవి? 1 స్ట్రక్చరల్ నేచర్, 2 కమ్యూనికేటివ్ నేచర్, 3 ఇంటరాక్షనల్ నేచర్. స్ట్రక్చరల్ నేచర్ అంటే వీటి గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, ఇక్కడ ఇస్తాను నేను, బట్ ఓవర్ వ్యూ చెప్తాను నేను. స్ట్రక్చరల్ నేచర్ అంటే మనం ఏదైతే ఒక లాంగ్వేజ్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఒక పదాలని కలుపుతూ వాక్యాలుగా మారుస్తాము, వాక్యాల్ని కలుపుతూ ఒక అర్థవంతమైన ఒక పేజ్గా కానీ ఒక మీనింగ్ఫుల్ కంటెంట్గా మారుస్తామన్నమాట లాంగ్వేజ్ని. సో ఇలా ఒక స్ట్రక్చర్డ్గా ఉండే దాన్ని మాత్రమే మనం లాంగ్వేజ్ అని అంటాం, భాష అని అంటాం. అదే వితౌట్ స్ట్రక్చర్ ఉంటే, ఒక ఆర్డర్ అనేది లేకపోతే అది భాష అవ్వదు అన్నమాట. ఎందుకు భాష అవ్వదు? దానికి ఒక అర్థవంతమైన మీనింగ్ని, ఒక అర్థాన్ని అది ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ భాష. అలా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు దాన్ని మనం భాషగా కన్సిడర్ చేయం, మనం భాషగా పరిగణించము దాన్ని. ఓకే, అర్థమైందా? ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ మనం భాషగా ట్రీట్ చేస్తాము. అదర్వైజ్ వీ డోంట్ ట్రీట్ దట్ యాజ్ లాంగ్వేజ్. అండర్స్టాండ్స్? కమ్యూనికేటివ్ నేచర్. కమ్యూనికేటివ్ నేచర్ అంటే వాట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్? ఒక లాంగ్వేజ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? కమ్యూనికేషనే కదా. మనము ఈ లాంగ్వేజ్ అనేది దేనికోసం మనం క్రియేట్ చేసుకున్నాం? కమ్యూనికేషన్ కోసమే క్రియేట్ చేసుకున్నాం. సో కమ్యూనికేటివ్ నేచర్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మనం కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగించేది అని ఇక్కడ ముఖ్యమైన అర్థం కమ్యూనికేటివ్ నేచర్ అంటే. తర్వాత ఇంటరాక్షనల్ నేచర్. ఇంటరాక్షనల్ నేచర్ అంటే ఇక్కడ ఈ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని, డిఫరెన్స్ని మీరు బాగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కమ్యూనికేటివ్ నేచర్కి ఇంటరాక్షనల్ నేచర్కి వ్యత్యాసం ఏంటంటే, కమ్యూనికేటివ్ నేచర్ అంటే ఓన్లీ 1 వే, ఇంటరాక్షనల్ నేచర్ అంటే 2 వే. ఇంటరాక్షనల్ నేచర్ అంటే 2 వే, కమ్యూనికేటివ్ నేచర్ అంటే 1 వే. ఐ యామ్ కమ్యూనికేటింగ్ విత్ యూ రైట్ నౌ. నేను కమ్యూనికేట్ చేస్తున్నాను మీతో, అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, అది మీరు వింటున్నారు, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ఏదైతే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఉందో. బట్ యు ఆర్ నాట్ మళ్ళీ
ఆపోజిట్లీ యు ఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ మీ, అంటే మీరు నాతో ఏం రియాక్ట్ అవ్వట్లేదు, మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు. మీరు కేవలం నేను ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నానో మీతో అది మీరు గ్రాస్ప్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, అంతవరకు మాత్రమే. మళ్ళీ రివర్స్లో మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే రివర్స్లో ఇంటరాక్ట్ అవుతారో, రివర్స్లో రెస్పాండ్ అవుతారో, అప్పుడు మాత్రమే దాన్ని ఇంటరాక్షనల్ నేచర్ అంటాం. అదర్వైజ్ వన్ వే ఉంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, వన్ వే, యు ఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ మీ. సో ఇంటరాక్ట్ అవుతే అది టూ వే అవుతుంది. టూ వే అయినప్పుడు దాన్ని ఇంటరాక్షనల్ నేచర్ అంటారు. అదే వన్ వే ఉంటే ఓన్లీ నేను కమ్యూనికేట్ చేస్తే దాన్ని కమ్యూనికేటివ్ నేచర్ అంటారు. అండర్స్టాండ్? అర్థమైంది అనుకుంటున్నాను. కమ్యూనికేటివ్ నేచర్కి ఇంటరాక్షనల్ నేచర్కి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది. సో అది అనమాట డిఫరెన్స్ అనమాట. సో స్ట్రక్చరల్ వ్యూ, ఫస్ట్ స్ట్రక్చరల్ వ్యూ అంటే ఏంటి? ఇక్కడ స్ట్రక్చరల్ వ్యూ, లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చరల్లీ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద మీనింగ్. లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చరల్లీ రిలేటెడ్ ఎలిమెంట్స్. స్ట్రక్చరల్గా ఒక ఆర్డర్లో ఫార్మాట్ చేసిన రిలేటెడ్ ఎలిమెంట్స్ని మనం ఇక్కడ రిలేటెడ్ పదాలని, వాక్యాల్ని మాత్రమే ఇక్కడ మనము భాష అని పరిగణిస్తాం అన్నమాట. పరిగణింపబడుతుంది, కన్సిడర్ చేయబడుతుంది అనమాట. లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చరల్లీ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద మీనింగ్. ఎందుకు వాడతాము? ఒక అర్థవంతమైన అర్థాన్ని మనము ఇంకొకరికి తెలియచేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే దీన్ని వాడతాం ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో, ఇందాక చెప్పింది. సో దిస్ ఈజ్ స్ట్రక్చరల్ వ్యూ. దిస్ ఎలిమెంట్స్ ఆర్ యూజువల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఫోనిమ్స్. ఈ ఎలిమెంట్స్ని మనం ఏదైతే ఈ స్ట్రక్చరల్ వ్యూలో మనం పదాలని వీటిని ఏదైతే వాడతామో దాన్ని ఏమని పిలుస్తామంట మనము? వాటిని ఫోనిమ్స్ అని అంటాం. ఫోనిమ్స్ అంటే ఏంటి? సౌండ్స్ అనమాట. ఫోనిమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే సౌండ్స్ చేస్తున్నాను వాటిని ఫోనిమ్స్ అని అంటాం. సెమాంటిక్స్ అంటే వర్డ్స్, పదాలని మనము సెమాంటిక్స్ అని అంటాం. అండ్ గ్రామర్ కూడా ఉంటుంది కదా. భాషకి, ఏ భాషకి కూడా గ్రామర్ లేకుండా, వ్యాకరణం లేకుండా ఉన్న భాష ఏది లేదన్నమాట. ప్రతి భాషకి కూడా వ్యాకరణం అనేది ఉంటుంది. వ్యాకరణం అనేది ప్రతి భాషలో కూడా చాలా ప్రధానమైన విషయం అన్నమాట, చాలా ప్రధానమైన అంశం గ్రామర్ అనేది. సో ఫోనిమ్స్, సెమాంటిక్స్ అండ్ గ్రామర్, హౌ దే ఆర్ లింక్డ్. గ్రామర్ అంటే ఏంటి? ఇక్కడ ఆ పదాలని ఎలా లింక్ చేయాలి అని చెప్పే విషయాన్ని మనం ఇక్కడ వ్యాకరణం అంటాం, అంతే కదా, గ్రామర్ అని అంటాం. అండ్ హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, వాటి మధ్య సంబంధం ఎలా ఉంది అనేదాన్ని మనం ఇక్కడ భాషగా అంటాము, స్ట్రక్చరల్ వ్యూగా అంటాం. దీస్ ఎలిమెంట్స్ ఆర్ యూజువల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఫోనిమ్స్, సౌండ్స్, సెమాంటిక్స్, వర్డ్స్ అండ్ గ్రామర్, హౌ దే ఆర్ లింక్డ్ అండ్ హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. దిస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ వ్యూ అనమాట. ఇది స్ట్రక్చరల్ వ్యూ అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనం ఫోనిమ్స్ని, సౌండ్స్ని, సెమాంటిక్స్, వర్డ్స్ని అండ్ గ్రామర్, వ్యాకరణని, హౌ వీఆర్ స్ట్రక్చరింగ్ దోస్ లైన్స్ అనమాట. ఆ పదాలని మనం ఎలా అమరుస్తున్నాము అనే దాన్ని గ్రామర్గా ఇక్కడ తీసుకుంటాం. దీన్ని మనం స్ట్రక్చరల్ వ్యూ అని అంటాం. అండర్స్టాండ్? అర్థమైంది కదా. కమ్యూనికేటివ్ నేచర్, స్ట్రక్చరల్ వ్యూ అయిపోయింది. కమ్యూనికేటివ్ నేచర్, ఇక్కడ నేచర్ అన్న వ్యూ అన్న బోత్ ఆర్ రిలేటివ్లీ సేమ్ అన్నమాట. కమ్యూనికేటివ్ నేచర్ అంటే ఏంటి? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ద వెహికల్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫంక్షనల్ మీనింగ్. ఇక్కడ వెహికల్ అన్నాడు. వెహికల్ అంటే ఏంటి? దీనికి సంబంధించింది కాదు అని అనుకోకండి, కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకు చెప్తున్నాను. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ద వెహికల్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ లాంగ్వేజ్ ఈజ్ ద వెహికల్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. మనము ఏదైతే మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉందో, మనకి ఏదైతే ఒక థాట్ ఉందో, మనం ఒకటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో, ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ థాట్ని, ఆ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ లాంగ్వేజ్ అనేది ఒక వెహికల్లా ఉపయోగపడుతుంది. వెహికల్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ఏదైనా ఒక థింగ్ని ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయడానికి మనం వెహికల్ యూజ్ చేస్తాం జనరల్లీ. వాట్ మీన్స్ వెహికల్? జనరల్లీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దేనైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి, దేనైనా తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం అన్నమాట వెహికల్ అనేది. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ అనేది ఒక వెహికల్గా ఉపయోగపడుతుంది. ఏంటి? ఒక అర్థాన్ని, ఒక ఐడియాని, ఒక థాట్ని ఒక ప్లేస్ నుంచి, ఒకరి నుంచి ఇంకొకరికి, ఒక ఇండివిజువల్ పర్సన్ నుంచి ఇంకొక ఇండివిజువల్ పర్సన్స్కి కానీ, లేదా పర్సన్కి కానీ, ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి కానీ మనము మన థాట్స్ని, మన ఐడియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒక వెహికల్ లాగా ఉపయోగపడుతుంది ఈ లాంగ్వేజ్ అనేది. సో దట్స్ వై ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ద వెహికల్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫంక్షనల్ మీనింగ్. అది ఏది? ఫంక్షనల్ మీనింగ్ మాత్రమే.
ఫంక్షనల్ మీనింగ్ అంటే ఏంటి ఇక్కడ? ఫంక్షన్ అంటే ఏంటి? దానికి ఒక కర్తవ్యం అనమాట. ఫంక్షన్ అంటే ఏంటి? ఒక కర్తవ్యం. ఆ లాంగ్వేజ్ కంటూ ఒక కర్తవ్యం ఉంటుంది, దానికంటూ ఒక సర్టైన్ పని ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్తోనే ఆ లాంగ్వేజ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏదైనా వితౌట్ ఫంక్షన్ మనం ఏదైనా లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేస్తామా? జనరల్గా మాట్లాడుకోవచ్చు, జనరల్గా ఉండొచ్చు లాంగ్వేజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేది ఫర్ ద ఫంక్షనల్ పర్పస్ అనమాట. ఫంక్షనల్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఫంక్షనల్ పర్పస్గా మనం యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే ఫంక్షన్ ఏంటి? యూపీఎస్సీలో ఆంథ్రపాలజీ అనే ఒక సబ్జెక్ట్ని మీకు టీచ్ చేయడం నా ఫంక్షన్. ఇప్పుడు రైట్ నౌ నేను మాట్లాడుతున్న లాంగ్వేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి? యూపీఎస్సీలో ఉన్న ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ని, ఈ యూనిట్ని, కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ కల్చర్ అనే సబ్జెక్ట్ని మీకు టీచ్ చేయడం అనేది నా ఫంక్షన్. ఇప్పుడు రైట్ నౌ నేను మాట్లాడుతున్న లాంగ్వేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ మీనింగ్ని, ఈ ఎక్స్ప్రెషన్స్ని, నా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని పాస్ చేయడం, మీకు పాస్ చేయడం దాని ఫంక్షన్ అనమాట, దాని కర్తవ్యం. నేను మాట్లాడుతున్న భాష యొక్క కర్తవ్యం అది. సో అలా మనము ఎప్పుడు మాట్లాడినా భాషకు అనేది ఒక కర్తవ్యం ఉంటుంది. ఏంటి? ఒక అర్థవంతమైన సమాచారాన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్లడమే దాని కర్తవ్యం అనమాట. సో ఆ కర్తవ్యాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే ఇక్కడ మనము మన వెహికల్ లాంగ్వేజ్ అని అంటున్నాం. ఒక లాంగ్వేజ్ అనేది వెహికల్ అని అంటున్నాం అన్నమాట. లాంగ్వేజ్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అంతే కదా. లాంగ్వేజ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము? మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చేయడానికి మనం ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తాం. మేజర్గా మనము ఉపయోగించేది లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేయడానికి. దిస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేటివ్ నేచర్ అంటే అర్థమైంది కదా. నేను చెప్పేది అంతా కూడా కొంచెం ఎలాబొరేటెడ్గా, ఎక్స్టెంటివ్గా ఉంటుందన్నమాట, అంటే చాలా ఎక్స్టెండెడ్గా ఉంటుంది. సో ప్లీజ్ కైండ్లీ బీ విత్ పేషెన్స్, ఓపికతో ఉండండి, ఓపికతో వినండి, బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంట్రాక్షనల్ నేచర్. ఇప్పుడు మనం రెండు టాపిక్స్ దీంట్లో కంప్లీట్ చేసుకున్నాం. స్ట్రక్చరల్ వ్యూ కంప్లీట్ చేసుకున్నాము, కమ్యూనికేటివ్ నేచర్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రెండు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇంట్రాక్షనల్ నేచర్ అంటే ఏంటి చెప్పాను కదా. ఇంట్రాక్షనల్ నేచర్ అంటే కమ్యూనికేటివ్ నేచర్కి, ఇంట్రాక్షనల్ నేచర్కి డిఫరెన్స్ చెప్పాను. సో మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఇప్పుడు. This nature of language sees language primarily as the means for establishing and maintaining interpersonal relationships and for performing social transactions between the individuals. ఏం చెప్తున్నారు? The nature of language sees language primarily as the means of establishing and maintaining interpersonal relationships. ఇక్కడ ఏంటి? ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, లేదా ఒక వ్యక్తి నుంచి ఒక సమూహానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టు సమ్ ఇండివిజువల్ పర్సన్స్, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక ఇంటర్పర్సనల్ స్కిల్స్ని, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ని డెవలప్ చేయడమే ఇక్కడ లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇంటరాక్షనల్ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. సో ఒక సమూహం నుంచి ఇంకొక పర్సన్కి, లేదా ఒకరి మధ్య ఒకరికి ఇంట్రాక్షన్ అనమాట. అంటే నేను మాట్లాడతాను, రియాక్షన్గా మీరు మాట్లాడతారు, మీరు నాతో రియాక్టింగ్గా కమ్యూనికేట్ అవుతారు, మీరు కమ్యూనికేట్ అవుతారు నాతో, నేను మీతో కమ్యూనికేట్ అవుతాను అనే ఫంక్షనల్ పర్పస్, అనే ఫంక్షనల్ మీనింగ్ అనమాట, విత్ ఫంక్షనల్ మీనింగ్. సో అప్పుడు దాన్ని ఏమంటాం మనము? ఇంట్రాక్షనల్ నేచర్ అని అంటాం అనమాట. దిస్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ సీస్ లాంగ్వేజ్ primarily as the means of establishing and maintaining interpersonal రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ ఇంటరాక్షనల్ నేచర్ అనేది ఉపయోగపడుతుంది భాషలో. అండ్ ఫర్ పర్ఫార్మింగ్ సోషల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏవైనా అయి ఉండొచ్చు. ఒక సమాజంలో మనము లాంగ్వేజ్ యూజ్ చేసుకొని సోషల్ ట్రాన్సాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ సోషల్ ట్రాన్సాక్షన్స్ చెప్పాలనుకుంటే సొసైటీలో మనం లాంగ్వేజ్ యూజ్ చేసుకొని బేసిక్ సోషల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతాయి? బేసిక్ సోషల్ ట్రాన్సాక్షన్స్ మనము బయట మనం నార్మల్గా జనరల్గా మాట్లాడుకుంటే మన ఇంట్లో పక్కింట్లో వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి సోషల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతాయి? మన ఇంట్లో ఏదైనా అయిపోయిందనుకో, మనకు కావాల్సింది ఏదైనా ఉందనుకో, త్రూ మీనింగ్ ద్వారానే కదా మనకు కావాల్సింది. ఉప్పు పప్పు మనం కావాలని చెప్పేసి వాళ్ళని అడిగి తీసుకుంటాము. సో దానికి
మనం అడుగుతాము, వాళ్ళు సరే ఇస్తామని ఇస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఇంటరాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇంటరాక్షన్ అనేది ఎలా క్రియేట్ అయింది, త్రూ లాంగ్వేజ్ మాత్రమే ఆ ఇంటరాక్షన్ అనేది క్రియేట్ అయిందనమాట. వితౌట్ లాంగ్వేజ్ ఆ ఇంటరాక్షన్ అనేది ఉండేది కాదనమాట. సో దట్స్ వై లాంగ్వేజ్ హెల్ప్స్. ఇంకా మనం మాట్లాడుకుంటే అబౌవ్ జనరల్ మాట్లాడుకుంటే, మనకి ఏదైనా అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది. డబ్బు అవసరం ఉన్నప్పుడు మనం ఎలా కాంటాక్ట్ అవుతాము, త్రూ లాంగ్వేజ్ ఇంకొకరిని కాంటాక్ట్ అవుతాము. నాకు ఇంత డబ్బు అవసరం ఉంది, నాకు కావాలి, నువ్వు ఇవ్వగలవా. అతను ఇచ్చే పరిస్థితిలో ఉంటే అవును నా దగ్గర ఉంది ఇవ్వగలను, లేదు నా దగ్గర లేదు నేను ఇవ్వలేను అని ఆపోజిట్లో రియాక్ట్ అవుతాడనమాట. ఆ రియాక్షన్ని బోత్ కమ్యూనికేషన్ అండ్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇంటరాక్షన్ నేచర్ అని అంటాం. సో ఇలా సోషల్ ట్రాన్సాక్షన్స్లో కూడా బిట్వీన్ ఇండివిజువల్స్ అంటే నాట్ ఓన్లీ 2 persons, ఇండివిజువల్స్ అంటే 2 persons అయి ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, గ్రూప్ టు గ్రూప్ అయి ఉండొచ్చు, గ్రూప్ టు ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, సో ఇలా సోషల్ ట్రాన్సాక్షన్స్కు కూడా లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. లాంగ్వేజ్ ఆల్సో ఇంటర్ప్రెట్స్ ద కల్చర్. లాంగ్వేజ్ అనేది కల్చర్ని కూడా కలిగి ఉంటుంది అని అనమాట. ఇంటర్ప్రెట్స్ అంటే ఏంటి, జస్ట్ చెక్ ఇట్ అవుట్ త్రూ గూగుల్ మీన్ ద్వారా ఏంటి మీనింగ్ అనేది, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంటర్ప్రెట్స్ మీనింగ్ ఇన్ తెలుగు. చేసుకుంటుంది. ఇది బ్రేక్ అయింది వాయిస్. ఇంటర్ప్రెట్స్ మీనింగ్ ఇన్ తెలుగు. అర్థం చేసుకుంటుంది అని మీనింగ్ అనమాట ఇంటర్ప్రెట్స్ అంటే. సో ఇక్కడ లాంగ్వేజ్ ఆల్సో ఇంటర్ప్రెట్స్ ద కల్చర్ అంటే లాంగ్వేజ్ అనేది సంస్కృతి సాంప్రదాయాల్ని తనలో తీసుకుంటుంది, తనకి అర్థం చేసుకుంటుంది అని అనమాట. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు తగినట్టుగానే భాష అనేది ఉంటుంది అని అర్థం అనమాట. దిస్ వ్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటేటివ్ వ్యూ. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీనంతా కూడా ఇంటర్ప్రిటేటివ్ నేచర్ గురించి. సో ఈ వ్యూనంతా కూడా మనం ఏమని పిలుస్తాము, ఇంటర్ప్రిటేటివ్ వ్యూ అని పిలుస్తాము అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం స్ట్రక్చరల్ వ్యూ మాట్లాడుకున్నాము, కమ్యూనికేటివ్ నేచర్ మాట్లాడుకున్నాము, ఇంటరాక్షనల్ నేచర్ మాట్లాడుకున్నాం. ఈ 3 పాయింట్స్ కంప్లీటెడ్, మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే భాష యొక్క పుట్టుక. భాష ఎలా పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ పుట్టింది అనేదన్నమాట. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దెర్ ఆర్ డిఫరెంట్ హైపోథెసిస్ రిగార్డింగ్ ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్. ఇక్కడ హైపోథెసిస్ అంటే జస్ట్ ఇమాజినేషన్స్ అనమాట. ఇమాజినేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ప్రిడిక్షన్స్ అని అనొచ్చు మనం. హైపోథెసిస్ అంటే ఇమాజినేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ప్రిడిక్షన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సినానిమ్స్ ఫర్ హైపోథెసిస్. సో ఇది అనమాట. ఒకసారి మనం దీన్ని కూడా గూగుల్ చేద్దాం. వాట్స్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ హైపోథెసిస్. హైపోథెసిస్ మీనింగ్ ఇన్ తెలుగు. పరికల్పన అంటాం తెలుగులో. పరికల్పన అనే పదం తెలుగు తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు. సో లెట్స్ వి ట్రై ఫర్ సినానిమ్స్. హైపోథెసిస్ సినానిమ్స్. Here's a summary from Merriam-Webster. Synonyms of hypotheses: theories, premises, assumptions, propositions, guesses, theses, suggestions, notions, and more. సో విన్నారు కదా, గెస్సెస్, అజంప్షన్స్, ప్రిడిక్షన్స్ లైక్ దట్ అనమాట. హైపోథెసిస్ అంటే ఒక ఇమాజినేషన్, ఒక ప్రిడిక్షన్, ఒక గెస్ అనమాట. సో ఇది అనమాట హైపోథెసిస్ మీనింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. దెర్ ఆర్ డిఫరెంట్ హైపోథెసిస్ రిగార్డింగ్ ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్. భాష ఎలా పుట్టింది అనే దానికి సంబంధించి ఆ ప్రశ్నకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపోథెసిస్ అనేది, ఇమాజినేషన్స్ అనేది, గెస్సెస్ అనేది, ప్రిడిక్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ నుంచి, చాలా రకాల పర్సన్స్ నుంచి చాలా టైప్స్ ఆఫ్ హైపోథెసిస్ అనేది ఉన్నాయి భాష ఎలా పుట్టింది అనే దానికి, ఆ క్వశ్చన్కి. సో వెళ్దాం, ఎలా పుట్టింది అనే దానికి ఏమేమి హైపోథెసిస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం పాయింట్స్లోకి వెళ్దాం. డివైన్ క్రియేషన్ హైపోథెసిస్. ఫస్ట్లో ఇది ఏంటంటే డివైన్ క్రియేషన్ హైపోథెసిస్. డివైన్ క్రియేషన్ హైపోథెసిస్ అంటే ఏంటి, ఇక్కడ డివైన్ అంటే ఏంటి, ఒక గాడ్లీ థింగ్, గాడ్లీ నేచర్ అనమాట. అంటే ఏంటి ఇక్కడ డివైన్ క్రియేషన్ హైపోథెసిస్ అంటే భాష అనేది ఎవరు పుట్టించారు, ఎలా పుట్టింది అని అంటే భాష అనేది ఒక
దేవత కానీ దేవుడు కానీ పుట్టించింది అనేది ఒక హైపోథెసిస్. దట్స్ నాట్ టు బీ ట్రూ. హైపోథెసిస్ అని అంటే ఇది వాస్తవము, ఖచ్చితంగా వాస్తవం అని మాత్రం కాదు. అది వాస్తవం అయి ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాస్తవం కాకపోయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట. సో అర్థమైందా? డివైన్ క్రియేషన్ హైపోథెసిస్. లాంగ్వేజ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు హ్యూమన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడు ఇచ్చిందంట. భాష అనేది మనిషికి, హ్యూమన్కి దేవుడిచ్చింది భాష అనేది చెప్పేసి ఒక హైపోథెసిస్ అనేది ఉందన్నమాట. అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనమాట ఇది, అంతే. దిస్ నాట్స్ టు బి ట్రూ. ఆడమ్ గేవ్ నేమ్ టు ఆల్ లివింగ్ క్రీచర్స్. ఇక్కడ ఆడమ్ అనే ఒక దేవత ఈ భాష అనేది మన జీవరాశులన్నిటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద వాటికి ఇచ్చిందనమాట. భాష అనేది, భాష అంటే మనిషి ఒక్కడే కదా మాట్లాడతాడు, మిగతా వాటికి భాష లేదు కదా, మిగతా అవి జంతువులన్నీ మాట్లాడలేవు కదా, మరి వాటికి భాష ఎలా ఇచ్చినట్టు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ భాష అనంటే కేవలం మనం ఏదైతే అర్థవంతమైన పదాలని వాక్యాలుగా మారుస్తూ మాట్లాడడం మాత్రమే భాష కాదు. భాషలో ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేరే జీవులకి భాష ఏంటి, అవి చేసే శబ్దాలు, అవి చేసే ధ్వనులు, అవి చేసే సైగలు, వాటిని కూడా మనము భాష అని అంటాం. పక్షులు అరుస్తున్నాయి ఇప్పుడు, ఆ పక్షులు అరుపులే వాటి భాష. అవి అర్థవంతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ భాష, వాటి భాష మనకు అర్థం కాలేదంతే. మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అది వాటిని భాష కాదు అనడానికి లేదు. వాటి భాష, పక్షుల నుంచి పక్షులకి భాష అనేది, వాటికి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అది వాటి భాష, వాటికి అర్థమవుతుంది, మనకు అర్థం కావట్లేదు అంతే. మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అది భాష కాదు అని మనం చెప్పడానికి లేదు. చీమలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చీమలు మాట్లాడగలుగుతాయా? చీమలు కనీసం సౌండ్స్ కూడా చేయలేవు కదా. కానీ చీమలు ఎప్పుడైనా, ఒక చీమల గుంపు ఇలా వెళ్తూ ఉంటే, ఏదైనా కానీ ఒక చోటుకి, ఒక పుట్టలోకి అలా వెళ్తూ ఉంటాయి కదా, అలా వెళ్తున్నప్పుడు వాటిని అబ్జర్వ్ చేయండి, వాటి మధ్య భాష ఎలా ఉంటుంది అనేది. అవి ఇలా వెళ్తూ ఇలా రెండు ఒక చోటుకు వచ్చి ఇలా జస్ట్ అలా టచ్ అయ్యి అవి ఒకటినొకటి కమ్యూనికేట్ చేసుకొని, అవి మరి ఏం చెప్పుకుంటాయి వాటికే తెలిసిండొచ్చు. సో అలా కమ్యూనికేట్ చేసుకొని వెళ్తాయన్నమాట. అలా వెళ్ళిపోతాయి, అవి ఇలా ఎదురు పడతాయి, అలా కమ్యూనికేట్ చేసుకుంటే అవి వెళ్ళిపోతాయి. అవి వాటి భాష, చీమల యొక్క భాష. అలా భాష అంటే మనం మాట్లాడి పదాలని వాక్యాలుగా, అర్థవంతమైన వాక్యాలుగా మారుస్తూ అర్థం వచ్చే మాటల్ని మాట్లాడడం మాత్రమే భాష కాదు, అది కూడా భాష అన్నమాట. సో ఆడమ్ గేవ్ నేమ్ టు ఆల్ లివింగ్ క్రీచర్స్. అన్ని జీవరాశులకి కూడా ఈ ఆడమ్ అనే దేవత భాషని ఇచ్చింది అనేది ఒక హైపోథెసిస్. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రిడిక్షన్, ఒక టైప్ ఆఫ్ నమ్మకం, ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ లాంటిది ఇక్కడ అనమాట. డివైన్ క్రియేషన్ హైపోథెసిస్ అర్థమైంది కదా. ఫస్ట్ది డివైన్ క్రియేషన్ హైపోథెసిస్. లాంగ్వేజ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు హ్యూమన్. భాష అనేది దేవుడు మనిషికి ఇచ్చింది. ఆడమ్ గేవ్ నేమ్ టు ఆల్ లివింగ్ క్రీచర్స్. అన్ని జీవరాశులకి ఆడమ్ అనే ఒక దేవత ఈ భాషను ఇచ్చింది అని చెప్పేసి అనమాట. ఇక్కడ ఈ ఒక హైపోథెసిస్, ఒక పరికల్పన. ఎస్, పరికల్పన తెలుగులో అంటే. న్యాచురల్ ఎవల్యూషన్. సెకండ్ది న్యాచురల్ ఎవల్యూషన్. భాష అనేది ఎలా అంటే న్యాచురల్గా పుట్టింది. ఎలా పుట్టింది ఆ న్యాచురల్గా? న్యాచురల్ ఎవల్యూషన్ హైపోథెసిస్ ఇక్కడ. ఇన్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ హ్యూమన్ అక్వైర్డ్ more sophisticated brain which made language invention and led for creating the language. ఇక్కడ ఎలా పుట్టింది న్యాచురల్గా అంటే, మనిషి అనేవాడు పుట్టాడు, మనిషి అనేవాడు ఈ ఆదిమానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడికంటూ కొన్ని అవసరాలు అనేది కలిగాయి. ఆ అవసరాలకి కొంతకాలం జంతువులలాగో ఇంకొక వేరే జీవులలాగా మనిషి కూడా మూగ సైగలో లేదా జస్ట్ వేరే కమ్యూనికేషన్ ద్వారా కాంటాక్ట్ అయ్యేవాడు. కానీ వాడు ఎవాల్వ్ అవుతూ వస్తున్నాడు అనమాట. వాడు అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. వాడి స్టేజెస్, ఎవాల్వింగ్ స్టేజెస్ అనేది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తున్నాయి. అలా పెరుగుతూ వచ్చినప్పుడు వాడికి బెటర్ కమ్యూనికేషన్ కోసం బెటర్ థింగ్స్ అనేది అవసరమయ్యాయి అన్నమాట. ఆ అవసరం అవ్వడంతో వాడు కొత్త విషయాన్ని కనిపెట్టుకుంటూ వచ్చాడు. ఆ కొత్త విషయాన్ని కనిపెట్టుతూ వచ్చినప్పుడే వాడి కమ్యూనికేషన్ కోసం ఈ భాష అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు అనేది ఇక్కడ న్యాచురల్ ఎవల్యూషన్ హైపోథెసిస్ అనేది అనమాట. ఇన్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ ఎదుగుతూ వచ్చే ఆ క్రమంలో హ్యూమన్ అక్వైర్డ్ మోర్ సొఫిస్టికేటెడ్ బ్రెయిన్. వాడికి చాలా డిఫరెంట్గా, చాలా ఐడియల్గా, చాలా నాలెడ్జబుల్ బ్రెయిన్ అనేది క్రియేట్ అయ్యింది మనిషికి అనేది. ఇక్కడ మనం సొఫిస్టికేటెడ్ అనే దానికి మీనింగ్ ఏంటో
విందాం ఒకసారి త్రూ గూగుల్. సొఫిస్టికేటెడ్ మీనింగ్ ఇన్ తెలుగు. Telugu you would say అధునాతనమైన. అధునాతనమైన. సొఫిస్టికేటెడ్ అంటే న్యూ, ఇన్నోవేటివ్ అని అర్థం అన్నమాట. సినోనిమ్స్ ఒకసారి సినోనిమ్స్ విందాం. సొఫిస్టికేటెడ్ సినోనిమ్స్. Here's the summary from Merriam-Webster. Synonyms of sophisticated: cosmopolitan, smart, polished, worldly, civilized, bored, worldly wise, pragmatic, and more. అర్థమైంది కదా. సొఫిస్టికేటెడ్ అంటే సివిలైజ్డ్, కాస్మెటిక్, సో ఇలా అనమాట. ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎవాల్వ్ అవుతూ వస్తున్నాడు. మనిషి ఎవల్యూషన్ తెలిసిందే కదా. మనిషి ఎవల్యూషన్ ఎలా వచ్చింది? సావేజరీ టు బార్బారిజం, బార్బారిజం టు సివిలైజ్డ్ పర్సన్, సివిలైజ్డ్ పర్సన్స్ టు మోర్ సివిలైజ్డ్ పర్సన్. ఇప్పుడు ఇంకా మోర్ సివిలైజ్డ్ పర్సన్గా వెళ్తున్నాడు. సివిలైజేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ ఎండింగ్ ప్రాసెస్, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సావేజరీ అనే ప్రాసెస్ ఎండ్ అయిపోయింది, బార్బారిజం అనే ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. సో సివిలైజ్డ్ ప్రాసెస్ రన్ అవుతుంది ప్రజెంట్. అంటే అందరికీ అని కాదు, ఇంకా సావేజరీ కండిషన్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు మనుషుల్లో, బార్బారిజం కండిషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు. సావేజరీ అంటే ఇక్కడ క్రూరమైన అని అర్థం అనమాట. సావేజరీ అంటే క్రూరమైన అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా ఉండేవాడు మనిషి? క్రూరంగా, వాడికి కావాల్సింది ఆహారం కోసం కొన్ని జీవుల్ని చంపి తినేసేవాడు, అంతే. అంతవరకే. వాడికి ఆహారం కావాలంటే, మనిషి అనేవాడికి ఆహారం కావాలంటే ఏం చేసేవాడు? కొన్ని జీవుల్ని చంపేవాడు, వేటాడేవాడు, చంపుకున్న జీవుల్ని తీసుకొచ్చుకొని తినేవాడు, అంతే. ఇది అన్నమాట. నెక్స్ట్ ఈ సావేజరీ నుంచి బార్బారిజంకి షిఫ్ట్ అయ్యాడు. బార్బారిజం అంటే ఏంటి? అనాగరికత అని అనమాట. అనాగరికత అంటే నాగరికత లేదు, క్రూరత్వం లేదు, వీటి రెండింటికి మధ్యలో ఉన్నాడు. నాగరికతకి క్రూరత్వానికి మధ్యలో ఉన్న కాలాన్నే మనం ఇక్కడ బార్బారిజం, అనాగరికత అంటాం. అంటే కొంచెం సావేజరీ కండిషన్ కంటే కొంచెం బెటర్గా డెవలప్ అయ్యాడనమాట బార్బారిజంలో. నెక్స్ట్ బార్బారిజం నుంచి సివిలైజ్డ్ లెక్ డెవలప్ అయ్యాడు. అంటే నాగరికత, సివిలైజ్డ్ అంటే మీరు వినే ఉంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసపటోనియన్ సివిలైజేషన్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది సివిలైజేషన్ అంటే. సో ఈ ప్రాసెస్లో లాంగ్వేజ్ అనేది ఉపయోగపడింది. వాడు సోఫిస్టికేటెడ్గా డెవలప్ అవుతూ వస్తున్నాడు. డెవలప్ అవుతూ రావడంలో వాడికి లాంగ్వేజ్ అనేది అవసరమైందనమాట. కమ్యూనికేషన్ కోసం వాడి డెవలప్మెంట్కి లాంగ్వేజ్ అనేది ఉపయోగం పడడంతో ఈ లాంగ్వేజ్ అనేది, భాష అనేది వాడు సొంతంగా మనిషి అనేవాడు క్రియేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాడనమాట. సొఫిస్టికేటెడ్ బ్రెయిన్ విచ్ మేడ్ లాంగ్వేజ్ ఇన్వెన్షన్. ఆ సొఫిస్టికేటెడ్ బ్రెయిన్తో, ఆ ఇన్వెన్షన్తో, ఆ డెవలపింగ్ బ్రెయిన్తో లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ లెడ్ ఫర్ క్రియేటింగ్ లాంగ్వేజ్. ఇదే లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. ఆ సొఫిస్టికేటెడ్ నాలెడ్జ్, సొఫిస్టికేటెడ్ బ్రెయిన్ అనేది భాష క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. కానీ ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, భాష ఎప్పుడు పుట్టింది అని అంటే సర్టెన్ టైం పీరియడ్ అనేది మాత్రం ఎవరు చెప్పలేరు, ఎవరి దగ్గర కూడా దానికి లేదనమాట. ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు, దానికి కారకులు ఎవరు, దాని హూ ఇస్ ఫాదర్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. అర్థమవుతుందా? ఎప్పుడు పుట్టింది, ఏ డేట్లో పుట్టింది, ఏ సంవత్సరంలో పుట్టింది, ఎక్కడ పుట్టింది, వేర్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటే దెర్ ఈస్ నో ఎవిడెన్సెస్. ఎక్కడ కూడా ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్నీ లేవన్నమాట. మేబీ దే ఆర్ అజంప్షన్స్ ఉండొచ్చు. ఇక్కడ పుట్టిండొచ్చు, ఇలా పుట్టిండొచ్చు, ఈ సమయంలో పుట్టిండొచ్చు అనే అజంప్షన్స్ ఉంటాయి, కానీ ప్రిడిక్షన్స్ ఉంటాయి, కానీ ఇలా హైపోథెసిస్ ఉంటాయి, కానీ దెర్ ఆర్ నో సర్టెన్ ప్రాపర్ ప్రూఫ్స్ అనమాట. ఖచ్చితమైన ఆధారాలు ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు అనే వాటికి లేవు. అర్థమైందా? సో ఇందాక నేను కొన్ని పదాలను చెప్పాను కదా, వాటి మీనింగ్స్ కూడా ఒకసారి మనం త్రూ గూగుల్ విందాం. ఇవి సావేజరీ, బార్బారిజం అండ్ సివిలైజ్డ్. సివిలైజ్డ్ అనే పదానికి మీనింగ్ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ ఈ రెండింటికి సావేజరీ అండ్ బార్బారిజం. చాలామంది ఆంథ్రోపాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొన్ని వాటి మీనింగ్స్ వాళ్ళ మదర్ టంగ్లో తెలియకుండానే వాళ్ళు ఆ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఆ వర్డ్స్ని ఫ్రేమ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం అనేది నా దృష్టిలో మంచిది కాదనమాట. మనం ఏదైనా కూడా, ఎవరైనా ఏం నేర్చుకున్నా, ఏ భాషలో నేర్చుకున్నా
మన మాతృభాషలో మనకి వాటికి సంబంధించిన అర్థం తెలియాలి. మనం ఏ భాషలో నేర్చుకున్నా దాన్ని మన మాతృభాషలో చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. మన మాతృభాషలోకి మనం వాటిని కన్వర్ట్ చేసుకొని మన మాతృభాషలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే, మన మాతృభాషలోకి మనము కన్వర్ట్ చేసుకునే సామర్థ్యం ఉండగలగాలన్నమాట. ఎప్పుడైతే మన మాతృభాషలో ఒక సర్టెయిన్ థింగ్ని, ఒక సర్టెయిన్ టాపిక్ని, ఒక నాలెడ్జ్ని, ఒక ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనము వివిధ భాషల్లోకి మనకి ఏ భాషలు వస్తే ఆ భాషలోకి సింపుల్గా దాన్ని కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మన మాతృభాషలోనే మనకు అది డీటెయిల్గా తెలియదు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే దట్స్ ఎ నెగిటివ్ థింగ్. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ దట్స్ మై పర్సనల్ విష్ అనమాట. ఇట్స్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సబ్జెక్ట్ టు కరెక్షన్. సావేజరీ మీనింగ్ ఇన్ తెలుగు. క్రూరత్వం అనమాట. సావేజరీ అంటే ఏంటి? క్రూరత్వం అంటే మనిషి స్టార్టింగ్ స్టేజెస్లో క్రూరత్వంగా చంపుకొని తినేలాగా ఇలానే ఉండేవాడు కదా. సో నెక్స్ట్ బార్బారిజం. బార్బారిజం మీనింగ్ ఇన్ తెలుగు. అనాగరికత. బార్బారిజం అంటే అనాగరికత. సివిలైజ్డ్ మీనింగ్ ఇన్ తెలుగు మీ అందరికీ తెలుసు, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. You would say నాగరికత. ఓకే, నాగరికత. సివిలైజ్డ్ అంటే నాగరికత. సావేజరీ అంటే క్రూరత్వంగా అప్పుడు అలా ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అది ఆ సిచ్యువేషన్. బార్బారిజం అంటే అనాగరికత. సివిలైజ్డ్ అంటే నాగరికత అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ న్యాచురల్ ఎవల్యూషన్ హైపోథెసిస్ అనేది అర్థమైంది కదా. న్యాచురల్ ఎవల్యూషన్ హైపోథెసిస్. ఇన్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ హ్యూమన్ అక్వైర్డ్ మోర్ సొఫిస్టికేటెడ్ బ్రెయిన్ విచ్ మేడ్ లాంగ్వేజ్ ఇన్వెన్షన్ అండ్ లెడ్ ఫర్ క్రియేటింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ న్యాచురల్ ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్. నామ్ చామ్స్కీ. హియర్ ఈజ్ అ పర్సన్, నామ్ చామ్స్కీ. NOAMCHOMSKY. నామ్ చామ్స్కీ గుర్తుపెట్టుకోండి. హీఈస్ ఆల్సో అన్ ఆంథ్రోపాలజిస్ట్. నామ్ చామ్స్కీ గేవ్ 2 హైపోథెసిస్. 2 హైపోథెసిస్ అనేది ఈ పర్సన్ ఇచ్చారనమాట. ఎవరు? నామ్ చామ్స్కీ అనే పర్సన్ ఇచ్చారు. 2 హైపోథెసిస్ అంటే దీస్ ఆర్ ఆల్సో అజంప్షన్స్ అనమాట. హైపోథెసిస్ అంటే దీస్ ఆర్ ఆల్సో అజంప్షన్స్. అవి మనుషులు చెప్పినా, మనుషులు ఇచ్చినా, లేదా ఇలా అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చినా కూడా బోత్ దోస్ ఆల్ ఆర్ హైపోథెసిస్ అనమాట. దోస్ ఆల్ ఆర్ అజంప్షన్స్ అనమాట. నామ్ చామ్స్కీ గేవ్ 2 హైపోథెసిస్. ఇతను 2 హైపోథెసిస్ ఇచ్చాడు. అవి ఏంటి అని అంటే ఇక్కడ ఇమిటేషన్ హైపోథెసిస్ అండ్ నెససరీ హైపోథెసిస్. ఒకటి ఇమిటేషన్ హైపోథెసిస్, సెకండ్ వన్ నెససరీ హైపోథెసిస్. ఏంటి ఇమిటేషన్ హైపోథెసిస్ అంటే ఏంటి, నెససరీ హైపోథెసిస్ అంటే ఏంటి అని అంటే బ్రీఫ్గా ఇమిటేషన్ హైపోథెసిస్ అంటే మనకు ఏదైనా కూడా మనము ఒకదాన్ని చూసి మనం దాన్ని అలానే ఫాలో చేయడం, అలానే కాపీ కొట్టడం. ఇప్పుడు ఇమిటేషన్ అంటే ఏంట్రా, నన్ను ఇమిటేట్ చేస్తున్నావా అని అంటే ఒకరిని మనం ఏదైనా మాట్లాడేది చూస్తే మనం దాన్ని అలానే మాట్లాడే ప్రయత్నం చేస్తే దాన్ని మనము ఇమిటేషన్ అని అంటాం అనమాట. కాపీ చేయడము, అలానే ఫాలో చేయడం అనమాట. అది ఇమిటేషన్ అంటే. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్ డెప్త్గా నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లో వెళ్తాను. నెససరీ హైపోథెసిస్ అంటే, నెససరీ హైపోథెసిస్ అంటే అవసరాన్ని బట్టి, అవసరం ఉండడం వల్ల అది ఎగ్జిస్ట్ అయ్యింది, బయటకి లాంగ్వేజ్ అనేది పుట్టింది అనే ఒక కాన్సెప్ట్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నెససరీ హైపోథెసిస్ అంటే. అర్థమైందా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఈ నామ్ చామ్స్కీ అనే పర్సన్ చెప్పిన ఫస్ట్ థియరీ, ఫస్ట్ హైపోథెసిస్ అనేది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇమిటేషన్ హైపోథెసిస్. ఫస్ట్ వన్ ఇమిటేషన్ హైపోథెసిస్. ఇక్కడ ఇమిటేషన్ హైపోథెసిస్ అంటే ఏంటి? దీంట్లో ఈ ఇమిటేషన్ హైపోథెసిస్లో కొన్ని ఉన్నాయన్నమాట. వర్షం పడుతుంది, వెయిట్ ఎ సెకండ్.